ఈరోజు అది కూడా పోయింది, తీసుకునేవాడు పోయాడు. మళ్ళీ ఆమె ఇస్తున్న ప్రస్తుత రేట్ల ప్రకారం మీకు నష్టపరిహారం భూమికి ఇచ్చే బాధ్యత నాది. రివైజ్ చేస్తా, మీకు భూమికి ధరిస్తా, మళ్ళా ఆ భూమి తీసుకుని పేరూరికి నీళ్లు తీసుకొస్తా. అది నా భగీరథ ప్రయత్నం. నీకు చేతనైతే 4 మంచి పనులు చేయండి, చేత కాకపోతే సిగ్గుతో తలంచుకొని మీ ఇంట్లో పడుకోండి. కానీ పేదల జీవితాల్లో నాశనం చేయాలంటే మాత్రం వదిలిపెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. వీళ్ళకి సిగ్గు ఎగ్గు ఏమి ఉండదు, ఎవరికి భయం కూడా లేదు. వీళ్ళంతా కేటుగాళ్ళు, వీళ్ళంతా భయం, జైలు పోవడం అలవాటు అయిపోయింది వీళ్లకు. అందుకే మనమంటే ఎందుకు భయపడుతున్నాం అంటే ప్రతిష్ట కోసం బతికాం కాబట్టి ఆ ప్రతిష్ట మంట కలుస్తుందని మనం బాధపడుతున్నాం. కానీ వీళ్ళకి మాత్రం ఇక్కడ అది కూడా లేదు. ఈ పోలీసులు కూడా చూస్తున్నా బాధేస్తుంది, పోలీసులు చూస్తే జాలేస్తుంది. మీ శాలరీస్ కట్ చేశాడు, తోక కట్ చేశాడు, మీకు మీ అలవన్స్ కట్ చేశాడు, అన్ని కట్ చేసినా ఇంకా మీరు మాత్రం ఈ తోపుగాళ్ళు చేసి చెప్పినట్టు ఆడుతున్నారు. మీరు ఏమయ్యా, ఏమవుతుందయ్యా? ఈ రోజు నుంచి రివోల్ట్ కానీ మీరు కూడా చట్టాన్ని కాపాడండి, మీరు ధర్మాన్ని కాపాడండి. మీరు ఇలాంటి అసాంఘిక శక్తులకు తొత్తులుగా మీరు పనిచేస్తే మీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి. మీరు పెట్టే ప్రతి ఒక్క కేసు నేను వాచ్ చేస్తున్నా, చిత్రగుప్తుడి లెక్కలు రాస్తున్నా. ఎవరిని మంచిని ప్రోత్సహిస్తా, చెడుని మాత్రం తుంచేస్తా. ఆ విషయం కూడా ఈ తోపుగాళ్ళందరూ ఎక్కడికి ఉంటారు నేను చూస్తున్నా, ఇక్కడే ఉండాలా. కర్ణాటకకు పారిపోయినా పట్టుకొస్తా. ఈ భూమి మీదనే తిరగాల. మీరు తీవ్రవాదులను అణిచేసిన పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ. ముఠాలని ముట్టుబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడో ప్రజాస్వామ్య విలువలుండే పార్టీ తెలుగుదేశం పార్టీ. సైకోలు వస్తే సైకోల్ని ఏం చేయాలి? నా దగ్గర మంత్రం ఉంది తమ్ముళ్ళు, ఏం భయపడక మందుంది. వీళ్ళకందరికీ ట్రీట్మెంట్ ఇస్తే ఎక్కడ పెట్టాలని అక్కడే పెడతా. వీళ్ళందరినీ ఒకవేళ అవసరమైతే ఒక మ్యూజియం కట్టి, ఒక జైలు కట్టి అందులో పెడతాం ప్రత్యేకంగా, అందరి పేర్లు పెట్టి. అలాంటి పనికి మాలిన దద్దమ్మలు తయారయ్యే పరిస్థితి వచ్చారు.